our car after 5 hours 10 minutes journey. This condition good only. ఇది మా లగేజ్, ప్రస్తుతానికి ఇది మా లగేజ్, అదొక బ్యాగ్. ప్రస్తుతానికి ఇవి ఇంకా కార్లో ఉన్నాయి, దాచాను. మా నాన్న వాళ్ళు కార్ ఎక్కడ ప్యాక్ చేయాలి అని చెప్పి తిరుగుతూ ఉన్నారు, థింకింగ్ చేసుకుంటా. మేమైతే ఇక్కడ ఉన్నాం, వాళ్ళు వచ్చాక వెళ్దాము అని. ఫైనలీ కాదు విజయవాడ. గైస్ మేము విజయవాడ వచ్చేసాము. హడావిడి మొదలైంది, ఇప్పుడే డిన్నర్ చేస్తున్నాం. అన్నం పట్టిస్తున్నారు పిండి, మా చిన్న విన్నాం. అందరు కూర్చున్నారు. అందరికీ ఎల్లో డ్రెస్సులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు తీసుకొచ్చి. సో మీరు ఇందాక చూసినట్టయితే మా నాన్న అయితే అందరికీ ఎల్లో కుర్తాస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్లీ ఇవి మేము హైదరాబాద్ నుంచి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అందరూ వేసుకున్నారు మంచిగా, చాలా బాగా అనిపించింది. ఆ రోజు అయితే హల్దీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెండ్ అయ్యారు. ఎల్లోకి జస్టిస్ చేసినట్టు అనిపించింది మేము ఆ రోజు. ఇంక మా నాన్న అందరికీ హాయ్ చెప్పమంటే అందరల్లా హలో చెప్తున్నారు. అండ్ మా నాన్న ఫస్ట్ టైం కుర్తా వేసుకున్నారు. టీమ్ బ్రైడ్ ఎల్లో ఎల్లో మా చిన్ను అన్న. అండ్ మీరందరూ చూసినట్టు ఇక్కడ ఉన్నారు రూమ్లో మొత్తం. పెద్దనాన్న, ఓ పెద్దనాన్న. ఇక్కడైతే ముత్తద్దలందరూ కలిసి అక్కనైతే కిందకి తీసుకువెళ్తున్నారు అనమాట. సో చూడండి అసలు ఎంతమంది ఉన్నారో, అందరు ఈవెన్ లేడీస్ కూడా అందరు ఎల్లోలో ఉన్నారు. చాలా బాగుంది కదా అసలు, మొత్తం ఎల్లో 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 డ్రెస్ కోడ్ పాటించామన్నమాట. ఫైనలీ అది చెప్పాను కదా ఇందాక, జస్టిస్ చేసామని. సో అలాగే ఈవెన్ జెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ లేడీస్ పిల్లలతో సహా అందరం ఎల్లోకి జస్టిస్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ అలా ఫోటోషూట్ అవుతుందన్నమాట. బాబమ్మ రాక్స్. అందరూ గట్టిగా ఓ వేసుకోండి. ఇంక ఇక్కడ అలా ఫోటోగ్రాఫర్స్ రీల్స్ చెప్తుంటే అలా దిగుతా ఉన్నాం అనమాట అందరం కలిసి. అలా అందరం ఒక్కొక్క పోజ్ అందరం అలా చేసాము. అదేదో ఇట్లా పెళ్లికూతురు మధ్యలో నించుంటుంది, అందరు ఒకటేసారి ఇట్లా పడాలన్నమాట పెళ్లికూతురు మీద. అది చాలా బాగా అనిపించింది. ఒకళ్ళేమో అలా అంటారు, ఒకళ్ళేమో ఇలా అంటారు, కానీ లాస్ట్కి ఫైనల్గా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అవుతుంటే మా చిన్న మధ్యలో వచ్చి నన్ను మర్చిపోయారు కదా అంతేలే నేను చెత్తబొట్టు నుంచి వచ్చాను అంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళు దిగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఇంకా ఇక్కడ అందరూ అలసిపోయారు అన్నట్టుగా అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి కూల్ డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారనమాట. థమ్స్అప్ స్ప్రైట్ తెప్పించి ఇంకా అందరికి ఇచ్చారు. ఇంకా ఆ వేడిలో అవి తాగుతున్నా కానీ ఏం అనిపించదు. అండ్ ఇక్కడ మొత్తం అందరు ఫ్యామిలీ ఫొటోస్ అవుతా ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్స్ గ్యాప్ ఇస్తాను, నేను వెళ్ళి నన్ను వీడియో అంటే మా అమ్మ స్పెషల్ టాలెంట్ చూపించి తీసింది. ఇంకా అంతే వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ నువ్వు కాదు పక్కకు రాదని. ఎస్పెషల్లీ మా నాన్న అయితే ఫస్ట్ ఉన్నాడు, అలా 3 takes తీసాను. 3rd take అయితే ఫైనల్లీ బాగా వచ్చింది. ఇంకా దాంతో చాలా ఆపే అందరు నన్నే చూస్తున్నాను, సిగ్గేసి సైడ్కి వచ్చేసాను. వీళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళు అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ అక్కనే వచ్చేసి మా చిన్నరక్క వాళ్ళ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఫొటోస్ అపార్ట్ ఇంకా మెయిన్ పార్ట్ ఆఫ్ హల్దీ నలుగు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే కదా మెయిన్ సెగ్మెంట్. హల్దీ అంటే ఫుల్ నలుగు పూస్తారు. అండ్ వాళ్ళు పూసుకోవడం కాక పక్క వాళ్ళు పూసుకోవడమే కదా దీంట్లో స్పెషాలిటీ. సో అది కూడా చాలా ధూమ్ధామ్గా చేశారు. ఫర్దర్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న అయితే చేయాలి కదా, సో అలాగా మా పెద్దమ్మ అయితే ఫస్ట్ నలుగు పెడుతున్నారు అనమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న అయితే నలుగు పెడుతున్నారనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట మా అమ్మ నాన్న అయితే నలుగు పెట్టడం. యాక్చువల్లీ మేము పెళ్లి కూతురు చేసేది ఉండే, కానీ టైం కుదరకపోవడం వల్ల చేయలేకపోయాం అనమాట నలుగు పెట్టడం. చాలా బాధ అనిపించింది, బట్ ఇంకా సర్లే ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా అప్పుడే పెడుతున్నారు అనమాట నలుగు పెట్టడం. అండ్ ఫస్ట్ అయితే అల్లూరి బ్రదర్స్ అయితే చేయాలి కదా, సో అలాగా ఫస్ట్ మా పెద్దనాన్న అండ్ దాని తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే చేశారు. సో ఇంకా ఇక్కడైతే నలుగు పెట్టేసి అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళైతే మా అక్కనైతే రెచ్చగోకారు. ఇంకా మా అక్క అయితే వాళ్ళకి రాసింది, వాళ్ళకి రాసేసరికి వాళ్ళు రెచ్చిపోయారు. ఇంకా వాళ్ళు రాయడం, వాళ్ళు రాపించుకోవడంతో సహా ఇంకా మా అందరికీ రాయడం మొదలుపెట్టారు. ఇంకా దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం అందరికీ రాయడం. ఇంకా చూడండి అక్కడ పెట్టిన హల్దీ కూడా తీసుకొచ్చి ఇంకా వాళ్ళు రాసేసుకోవడము, ముఖాలకి పూసేసుకోవడం. ఈవెన్ అక్కడ మెన్స్ అందరు ఫోటోలు తీద్దామని వస్తే మాత్రం వాళ్ళ అట్రాక్షన్ మొత్తం మా సైడ్ అయిపోయింది. అంటే అలా రాసుకున్నాం అనమాట. ఇంకా హల్దీ అంటే అదే అనుకోండి, అదే మెయిన్ పార్ట్, మెయిన్ సెగ్మెంట్ కాబట్టి అందరు రాసుకోవడం. సో అదే జరుగుతూ ఉంది అక్కడైతే. వీడియో గురించి వస్తే మాత్రం వీడియో అయితే మరీ ఓవర్ జూమ్ అయిపోయింది. కొంచెం దాని గురించి అయితే అడ్జస్ట్ అవ్వండి గైస్. అంటే వీడియో ఎవరు తీసారో నాకు తెలియదు, బట్ తీసినందుకైతే థ్యాంక్ఫుల్ అనే ఫీల్ అవ్వాలి. కానీ చాలా ఓవర్ జూమ్ అయిపోయింది. బట్ అలానే వీడియో కట్ చేద్దామంటే ఆ మూమెంట్స్ని మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్తో కట్ చేయడం లేదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. అండ్ ఇక్కడైతే నేను అప్పటి వరకు ఎట్లొకట్లా తప్పించుకొని ఇచ్చేస్తా తప్పించుకున్నాను. బట్ మా అక్క అయితే వచ్చి నన్ను మొత్తం రాసేసింది. ఇంకా అక్కడితో స్టార్ట్ అయింది, మొత్తం అందరు రాసేసారు. అల్లుడు మా కూతురు జాగ్రత్త. ఇక్కడైతే హల్దీది ఇంకొక మేజర్ సెగ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మేజర్ సెగ్మెంట్ వచ్చేసి నలుగు పెట్టడం అయితే, ఇంకొకటి వచ్చేసి మంగళ స్నానం కదా. సో ఇదైతే నిజం చెప్పాలంటే మంగళ స్నానం అయితే నాకు చాలా ఇష్టం. అది శారీ ఫంక్షన్లో అవ్వని, హల్దీ ఫంక్షన్లో అవ్వని నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడైతే మా అమ్మ మా నాన్నకి ఇంకా మా పెద్దనాన్నకైతే రాసింది వెళ్ళి. అండ్ ఇక్కడైతే పెళ్లి కూతురు చెల్లి ఇంకా పెళ్లి కూతురు ఫ్రెండ్ అయితే పెళ్లి కూతురికి నీళ్ళు పోస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇది నేను ఇంకా అక్క కలిసి ఎన్నెన్నో అనుకున్నాము, బట్ ఫైనలీ ఒక వీడియో అయితే వచ్చింది మా ఇద్దరికి. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్ హల్దీ ఫోటోషూట్ అయితే అవుతుంది అనమాట. మొత్తం మా చిన్ననైతే రివెంజ్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడైతే పాలాభిషేకం అవుతుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్ హల్దీ సీన్స్ అనమాట. ఏంటి క్లీన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం ఎంత ఎంజాయ్ చేసామో దాని తగ్గట్టు కూడా పనులు చేయాలి కదా. సో యాక్చువల్లీ మేము కింద సెల్లర్ మొత్తం స్పాయిల్ చేసాం. సో అది క్లీన్ చేస్తూ ఉన్నారనమాట అందరు. అండ్ మీరు చూసినట్టయితే మార్నింగ్ అంతా హల్దీ జరిగింది కదా. సో ఇంక ఈవినింగ్ నుంచి అయితే మెహందీ స్టార్ట్ అయింది. యాక్చువల్ అది వచ్చేసి మెహందీ డెకోర్ రూమ్లో చేద్దాము అనుకున్నాం అది అక్కడే, కానీ మొత్తం ఇరికిరిగ్గా అవడం వల్ల కిందకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మొత్తం పిల్లలు అయితే స్టార్ట్ చేసి అడవడి మొదలు పెట్టడం. ఇంకా మా అక్క కూడా వైబ్ అవ్వడం స్టార్ట్ చేసింది. మేము అందరం ఇంకా కిందకి షిఫ్ట్ చేసాం. అందరూ అక్కడ మెహందీ ఎంజాయ్ చేస్తుంటే అక్క వర్క్ చేసుకుంటుంది. హాయ్ చెప్పు. ఏసీ ఇక్కడ ఒకటే ఏసీ ఉంది, ఇల్లంతా ఎవరు లేరు. ఇక్కడికి వస్తే చల్లగా ఉంది. ఇంకిందాక చెప్పినట్టే మెహందీ డెకోర్ అయితే కిందకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ రీజన్ పిల్లలు డాన్స్ చేస్తున్నారు. పైన పిల్లలు డాన్స్ చేస్తుంటే ఇరికిరిగా ఉంది, అంత స్పేషియస్గా లేదు. అదే కింద అయితే ఫుల్ స్పేషియస్ ఏరియా మొత్తం మనదే అన్నట్టు కిందకి షిఫ్ట్ చేసాం. అండ్ ఇంకా ఫస్ట్ మెహందీ పెట్టించుకోవడం అయితే మా పెద్దమ్మతోనే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ మెహందీ స్టార్ట్ అయింది, ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారు ఇక్కడ డాన్స్ చేయడం. యాక్చువల్ చిన్న పిల్లలతో సహా అందరు వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అసలు చిన్న చిన్న పిల్లలు అయితే వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఏదో ఒక పాట పెట్టుకొని. లిటరల్లీ వాళ్ళు
వాళ్ళు ఒక 1.5 or 2 hours వరకు వేస్తూనే ఉన్నారు. ఫస్ట్ పెద్దమ్మ, తర్వాత మా మమ్మీ, ఇంకా చిన్న రక్కకైతే సైడ్ పెడతానే ఉన్నారనమాట. అటు సైడ్ అక్కకి స్పెషల్గా పెడతా ఉంటారు కదా, సో వాళ్ళు పెడతా ఉన్నారు. ఇంకా మా మమ్మీ కూడా పెట్టించుకోవడం అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ మెహందీ. ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ డాన్స్లు అయిపోయాయి, ఇంకా మెహందీ పెట్టించుకోవడం కూడా అయిపోయింది. వచ్చి ఇంకా అలా ఫ్యాన్ కింద కూర్చున్నారు ప్రశాంతంగా. ఒక ½ an hour పాటు ఎటువంటి ఇబ్బంది సైలెంట్గా కూర్చున్నారు. ఇంక ఇక్కడైతే మా అన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు డాన్స్ చేయడం. అయితే యాక్చువల్లీ నేను వాయిస్ కట్ చేయకుండా ఫుల్ పెట్టుంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు కూడా, బట్ ఏం చేయలేము కదా, ఏంటి యూట్యూబ్లో మనకు ఆప్షన్ లేదు, కాపీరైట్ పడిపోతుంది కదా. సో అందుకని జస్ట్ ఒక 5 seconds పెట్టి తీసేసాను. ఇంకా తర్వాత మొత్తం వాయిస్ కట్ చేసేసా, ఎందుకంటే మొత్తం కాపీరైట్ పడిపోతుంది కదా, అందుకనే ఆపేసేయాల్సి వచ్చింది. లేకపోతే ఒరిజినల్ సాంగ్ పెట్టుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. అంత బాగా వేశారు. అండ్ దాని తర్వాత మేము అందరం అరవడం కూడా ఫుల్ హైప్ వచ్చింది అసలు అక్కడైతే. సో ఇంకా ఫైనలీ అందరిది అయిపోయింది, ఇంకా మా ఛాన్స్ అయితే వచ్చేసింది లాస్ట్కి. సో ఇంకా ఫైనలీ లేడీస్ మొత్తం అందరం వచ్చేసాము. ఫుల్ అందరం అంటే అందరం డాన్స్ రాని వాళ్ళు మేము కూడా అందరం వెళ్ళి ఫుల్ అంటే ఫుల్ వైబ్ అయ్యాము. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మా నానమ్మ కూడా ఫుల్ వేసారు అసలు డాన్స్. ఫస్ట్ టైం నేను మా నానమ్మని డాన్స్ వేయడం చూసాము ఆ రోజు. అంటే డాన్స్ రాని వాళ్ళు, డాన్స్ అయిన వాళ్ళు కూడా వేసారు. ఇంక ఇక్కడైతే మా చిన్నరక్క అయితే వచ్చి ఫుల్, ఇంకా మేమందరం ఎంతసేపు వేసారు అంతా వేస్ట్. మా చిన్నరక్క వచ్చి స్టేజ్ని మొత్తం ఇట్లా కబ్జా చేసినట్టు వేసింది. అండ్ ఇక్కడైతే మళ్ళీ అందరం వచ్చేసాము. అప్పటికి అందరు ఫుల్ వైబ్లో ఉన్నారు, ఏ పాట పెట్టినా ఊగిపోతా ఉన్నారు. సో ఇంకా మళ్ళీ ఇంకొక పాట పెట్టుకొని ఊగుతా ఉన్నాం. ఇక్కడైతే మా తమ్ముడు స్టెప్స్ చెప్తా ఉంటే మేము వాడిని ఫాలో వేస్తూ ఉన్నాం అనమాట. డాన్స్ రాని వాళ్ళతో సహా అందరం కలిసి డాన్స్లు వేసాము. ఏదో మాకు తోచినంత, అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో అలా వేసాము. సో ఇప్పుడైతే ముందు పెడతాను. మీరు చూసినట్టయితే మేము కిల్లి కిల్లి సాంగ్కి అయితే డాన్స్ వేయడం జరిగింది. అండ్ మా చిన్నరక్క వచ్చేసి ఫుల్ ప్రొఫెషనల్ డాన్సర్, ఫుల్ పర్ఫెక్ట్గా సింక్తో వేస్తుంది. మేము అందరం నాన్ డాన్సర్స్ కాబట్టి నాన్ సింక్తో వేసాము. సో దయచేసి బాగా అయిన వాళ్ళ గురించి బ్యాడ్గా కమెంట్ చేయడం కానీ, బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం కానీ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మేము ఎవరిని మెప్పించడానికి అయితే చేయలేదు. మేము ఫ్యామిలీ గ్యాదరింగ్లో కలిసాము, అలా సరదాగా అందరం కలిసి కాసేపు వైభవి డాన్స్ వేసుకుందాము, సందడిగా ఉంటుంది అని చెప్పే చేసాము తప్ప ఇలా అవన్నీ వాళ్ళని వీళ్ళని హ్యాపీ చేద్దామన్న థాట్ ప్రాసెస్లో కాదు కాబట్టి. సో ప్లీజ్ దయచేసి ఎవరిని బ్యాడ్గా కమెంట్ చేయకండి. తెలంగాణ వాళ్ళు కలిసారంటే నాగులమ్మ సాంగ్కి వైభవంది వదిలిపెట్టారు కదా, సో ఇంక ఇక్కడ అలా మేము కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో గైస్ చూసారు కదా, మేము మెహందీకి ఇంకా హల్దీకి మాత్రం ఎంజాయ్ చేసామంటే పెళ్లి రిసెప్షన్కి ఏ లెవెల్ ఎంజాయ్ చేసామో ఇమాజిన్ చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ అవే అనమాట. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి